గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఉటుకూరు గ్రామానికి చెందిన గంజిపోయిన యమునారావు అనే రైతు తహసీల్దార్ ఆఫీసు ముందు నిరసన చేశారు. తన తండ్రి పేరు మీద ఉన్న 1 ఎకరా 98 సెంట్ల ప్రభుత్వ భూమి అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆక్రమించారని ఆరోపించారు. 2006లో తన తండ్రి చనిపోతే 2012లో అగ్రిమెంట్ చేసినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారని పేర్కొన్నారు. తన భూమికి తనకు ఇప్పించాలంటూ తహసీల్దార్ ఆఫీసులో రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నారు. తమ భూమి తమకు ఇప్పించుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు యమునారావు సార్. నా ఊరు ఊటుకూరు. నాకు 459లో 3వ బెండం సర్వే నెంబర్లో మా నాయనగారి పేరు మీద గంజిపోయిన శనవెంగయ్య తండ్రి మా నాన్న గంజిపోయిన శనవెంగయ్య తండ్రి లింగయ్య పేరు మీద 1 ఎకరా 98 సెంట్లు పొలం ఉంది సార్. ఉంటే నేను కలెక్టర్ సార్కి అర్జీ పెట్టిన, నా ఎంఆర్ఓ సార్కి పెట్టిండ్రా సార్. అయితే మాదిరినే శ్రీనివాసులు నాయుడు అని ఆయన ఆక్రమించుకొని నాది పొలం మీ నాయన నమ్మిపోయినాడని చెప్పారు సార్. సార్ వాళ్ళు చెరొక నోటీసు పంపించారు. 10 రోజుల తర్వాత వచ్చినాను, మళ్ళీ ఒక అర్జీ పెట్టినాను, ఇది మేము అమ్మలేదని. మళ్ళీ సార్ వాళ్ళు ఉండి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు అర్జీ ఇచ్చారు. 50 రూపాయల స్టాంపు మీద మా నాన్నగారు అమ్మినట్టుగా ఏలుముద్ర సంతకం పెట్టి 2012లో స్టాంపు జెరాక్సి సార్ వాళ్ళకి ఇచ్చారు. 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్టుగా ఒక కాగితం ఇచ్చారు. అది సార్ వాళ్ళు మాకు చెప్పారు. మా నాన్న చచ్చిపోయింది 2006లో 25వ తారీఖు 2వ నెల చనిపోయింది సార్. చచ్చిపోతే ఆడ రుజువు చేసే సార్ వాళ్ళు నాకు ఇంకా న్యాయం చేయలేదు. అందుకు నేను తిరుగుతూ ఉండే 6 నెలల నుంచి కలగడ సారికి కూడా 2 అర్జీలు 3 అర్జీల దాకా పెట్టున్నాను. అది ఇంకా నాకు న్యాయం చేయలేదు సార్.